హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నార్త్ ఇండియా స్పెషల్ డిష్ అయిన చోలే మసాలా కర్రీ అండి. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి అయితే భలే రుచిగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. టేస్టీ యమ్మీ అయిన చోలే మసాలా కర్రీని చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కర్రీ కోసమైతే ముందుగా ఒక కప్పు తెల్ల శనగలు, కాబుల్ చనాని తీసుకోండి. ఈ శనగల్ని 7-8 గంటలు బాగా నానబెట్టుకోవాలి. నేనైతే 8 గంటల ముందే నానబెట్టానండి. మార్నింగ్ కర్రీ చేయాలనుకుంటే నైట్ నానబెడితే సరిపోతుంది. శనగలు చూడండి బాగా నానిపోయాయి కదా! చక్కగా నానిపోయిన శనగల నుంచి వాటర్ మొత్తం సెపరేట్ చేసుకొని శనగల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీలోకి మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లోకి మీడియం సైజులో 2 ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. 10-12 పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను ఇలా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క, 4 మిరియాలు, 3 ఇలాచి, 4 లవంగాలు వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీంట్లో ఎలాంటి వాటరు యాడ్ చేసుకోవద్దండి. ఇలా మెత్తగా చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి బాగా పండిన మీడియం సైజు 3 టమాటా పండ్ల ముక్కల్ని తీసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకొని ఇలా టమాటో ప్యూరీని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో ఈ కర్రీ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. కుక్కర్ వేడెక్కాక దీంట్లోకి 4 పావుల నూనె తీసుకోండి. ఈ కర్రీలోకి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె వేడెక్కాక 3 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని ఒక 10 సెకండ్స్ దోరగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై చేస్తున్నప్పుడే దీంట్లోకి 1 నిమిషం తర్వాత సన్నగా చీల్చిన 4 పచ్చిమిరపకాయల ముక్కల్ని కూడా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఒక 70% దోరగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోకి మెయింటైన్ అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. బాగా ఫ్రై అయిపోయింది కదా! దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. కారం అనేది మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చోలే మసాలాని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చోలే మసాలా లేకపోతే ఆ ప్లేస్లోకి పన్నీర్ మసాలా కానీ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ వేసుకొని మసాలాలు ఏవి మాడకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చూడండి మసాలా అనేది చక్కగా ఫ్రై అయిపోయి బాగా దగ్గర పడింది కదా! ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగల్ని మసాలాలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత చూడండి శనగలకు మసాలా బాగా పడుతుంది కదా! ఇలా పడుతున్నప్పుడు దీంట్లోకి కుక్కర్ మూతని అడ్జస్ట్ చేసుకోవాలి. విజిల్ ఏమీ లేకుండా ఇలా కుక్కర్ మూతని పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల శనగలకు ఉప్పు, కారం అనేది పర్ఫెక్ట్‌గా పడుతుందండి. 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి శనగలకు మసాలా చక్కగా పట్టింది కదా! బాగా దగ్గర కూడా పడింది. ఇలా పడ్డ ఈ మసాలా శనగల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో శనగలను తీసుకున్నామో సేమ్ కప్పుతో మీరు 2 కప్పుల వాటర్ అయితే తీసుకోండి. దీంట్లోకి మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ లిక్విడ్ స్టేజ్‌లో కావాలి అనుకుంటే వాటర్‌ని ఎక్కువ చేసుకోవచ్చు. గట్టిగా కావాలి అంటే వాటర్‌ని తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత అడ్జస్ట్ చేసుకొని కుక్కర్‌కి విజిల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయాక చూపిస్తున్నానండి. మీకు కర్రీ అనేది ఏ విధంగా ఉడికిందో చూపిస్తున్నాను ఇక్కడ. మనకిక్కడ కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. చల్లారాక ఈ మిశ్రమం అనేది మరి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీంట్లోకి ఫైన్‌గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి
గ్యాస్ మీద పెట్టుకొని మంటని లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని, కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని స్ప్రింకిల్ చేసుకోండి. కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మనకు చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మనము ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది నాకు పర్ఫెక్ట్‌గా ఉందండి. ఇలా కలుపుకున్నాక చోలే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఒక గింజను తీసి ప్రెస్ చేస్తే చక్కగా మెత్తగా ప్రెస్ అయినట్టయితే మనకు బాగా ఉడికినట్టు. నాకైతే పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. మీకు ఉడకకపోతే మరో 2 విజిల్లు పెట్టుకోవచ్చు. ఇలా ఉడకడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ అయిన చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా! మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేయండి. రైస్, రోటీ, పుల్కా దేంట్లోకైనా బాగా ఉంటుందండి. ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.